నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐబిబి సమావేశం జరగనుంది. కొత్త పరిశ్రమల ఏర్పాటు, పరిశ్రమలకు ప్రోత్సాహకం ఇచ్చే ప్రాతిపదికపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులు ఇస్తామని, సంతానోత్పత్తి పెంచడమే ప్రధాన లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మహిళలపై మాట్లాడే హక్కు జగన్కు లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తల్లి చెల్లికే ఆస్తి ఇవ్వని వ్యక్తి 5 ఏళ్లు సీఎంగా పనిచేయడం దురదృష్టకరమని అన్నారు. 3 రాజధానులంటూ గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడితే ప్రజా తీర్పుతో అమరావతి మళ్లీ పునర్జీవం పోస్తుందని అన్నారు సీఎం చంద్రబాబు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, దానివల్లే నేను ఆయనకు దూరమయ్యానని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో రేపటి జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జయకేతన్ సభ వాల్ పోస్టర్ను ఉద్దేశించి మాట్లాడారు మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. వైవి సుబ్బారెడ్డి, కేవీ రావు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు విజయసాయిరెడ్డి. ఇక చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మారిసెస్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ కీ ఆఫ్ ఇండియన్ ఓషన్ అవార్డు అందుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మారిసెస్ అత్యున్నత పురస్కారం అందుకోవడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం అన్నారు. మరోవైపు భారత్ మారిసెస్ మధ్య 8 ఒప్పందాలు కుదిరాయి. అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను ప్రధానుల సమక్షంలో ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు మార్చుకున్నారు. ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు అట్లీ. ఈ సినిమా కోసం బ్రాండ్ న్యూ అవతారంలోకి మారబోతున్నారు అల్లు అర్జున్. అఖండ 2 కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి చిత్రీకరిస్తున్న యాక్షన్ సీన్స్ సినిమాకి హైలైట్ అవుతాయంటున్నారు దర్శక నిర్మాతలు. స్పిరిట్ మూవీ కోసం స్టైల్ మార్చుకోవాలని ప్రభాస్ను కోరారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ పూర్తయ్యే వరకు ఆ ఒక్క సినిమా మీదే పని చేయాలని కండిషన్ పెట్టారు.